అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరిహర మీడియా. నేను మీ బీకేపీ. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12 సంక్రాంతి సందర్భంగా ఈరోజు రిలీజ్ అయింది. సంక్రాంతి అంటేనే కోడి పందాలు, ఎడ్ల పందాలు, ముగ్గుల పోటీలు, రకరకాల రంగువల్లులు. మనకి సంక్రాంతి ఎంత పెద్ద పండగో తెలుగు వాళ్ళందరికీ తెలుసు. చాలా పెద్ద పండగ. అలాంటి పండక్కి ఎన్ని రకాల సినిమాలు పోటీ పడతాయో కూడా మనకు తెలుసు. ఈసారి కూడా 5 సినిమాలు ఆల్రెడీ. రాజాసాబ్ వచ్చింది, కొంచెం డిసప్పాయింట్ అయింది. ఓకే. రెండో సినిమా మన మెగాస్టార్ గారి మనశంకర వరప్రసాద్ ఈరోజే రిలీజ్ అయింది. నిన్న ప్రీమియర్ షోలు పడ్డాయి అనుకోండి. నిన్నటి నుంచే రివ్యూలు దంపుతున్నారు. ఓహో ఆహా, అసలు మామూలుగా లేదు, సినిమాని దంచి కొడుతున్నారు రివ్యూల్లో. నిజమే, వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ మాత్రం కడుపుబ్బా నవ్వించారు చిరంజీవి గారు, అందులో డౌటే లేదు. అన్ని వ్యతిరేక అర్థాలు, ఆయన ఏదైతే చెప్తాడో దానికి వ్యతిరేకంగా జరుగుతుంటాయి ఆ డైలాగులు. అవి మనం చూసేవాళ్ళు కడుపుబ్బా నవ్వుతాం. అంటే ఆయన ఫూల్ అవుతుంటాడు చెప్పేసి. అస్సలు ఇక ఆయన లుకింగ్ సో నైస్, బాగా ఉన్నారు చిరంజీవి గారు. 70 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రోళ్ళలాగా కనపడుతున్నాడు. అది బాగుంది, సూపర్గా ఉంది. సీట్లో కూర్చున్నోళ్ళు ఫస్ట్ హాఫ్ మొత్తం కడుపొబ్బన అవుతారండి. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడెక్కడ పెట్టాలో, అంటే కథకి ఎక్కడ డిస్టర్బెన్స్ చేయలే. అనిల్ రావిపూడి గారి సినిమాలు ఎలా ఉంటాయో సంక్రాంతికి వస్తున్నాం 2024లో చూసాం, 25లో చూసాం, ఇప్పుడు 26లో ఇది. ఆయన సినిమాలు వచ్చేసి 2015లో పటాస్, సుప్రీం 16, 19లో ఫ్యామిలీ 2, తర్వాత సరిలేరు నీకెవరు మహేష్ బాబు 2020, F3 2022, భగవత్ కేసరి 2023, సంక్రాంతికి వస్తున్నాం 25, మన శంకర వరప్రసాద్ 2026. ఇప్పటికి 9 సినిమాలు చేశారు ఆయన. ఈ 9 సినిమాల్లో ఆయన ఒకటే జోన్, బీభత్సంగా నవ్విస్తాడు, బాగా కామెడీ చేపిస్తాడు, మెయిన్ హీరోతోటి కామెడీ చేపిస్తాడు. హీరో గారు చేసే చేష్టలకి మనకి ఇక్కడ భయంకరమైన నవ్వు వస్తుంది. అదే సినిమా అదే ఇందులోనూ చేశారు. ఇక చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియంది కాదు, అద్భుతంగా చేస్తారు ఆయన. కాబట్టే కడుపుబ్బ నవ్వుతాం ఫస్ట్ హాఫ్ అంతా. నాకు తెలిసి అనిల్ రావిపూడి గారి సినిమాల్లో ఎక్కువగా కామెడీ పండించకుండా తీసిన సినిమా భగవత్ కేసరి ఒకటే. బేటీకు బచావ్ అని చెప్పేసి కొంచెం సీరియస్గా ఉంటుంది ఆ సినిమా. ఆ సినిమాలో కూడా అక్కడక్కడ కామెడీ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఆయన ట్రేడ్ మార్క్, మళ్ళీ అనిల్ రావిపూడి గారి ట్రేడ్ మార్కే. మరి వాళ్ళ టీం అంతా ఒక పద్ధతిగా దానికి రాసేవాళ్ళు ఉంటారేమో, బాగా ఫన్ చేశారు. ఫస్ట్ హాఫ్లో ఎంత కామెడీ అయితే ఉందో, ఎక్కడెక్కడ పాటలు పడాలో అక్కడక్కడ పాటలు పడ్డాయి. పాటలు కూడా కథను ఎక్కడ డిస్టర్బ్ చేయవు, ఒక లెవెల్లో వెళ్ళిపోతుంటుంది. హీరోయిన్ నయనతార గారు మాత్రం ఇరగదీశారు, అందులో డౌట్ లేదు. చిరంజీవి గారికి ఒక 3 టీం ఉంటారు. ఆ టీంలో క్యాథరిన్, హర్షవర్ధను, ఇంకొక గౌతమ్ కృష్ణ, వీళ్ళందరూ ఉంటారు. బ్రహ్మాండంగా చేశారు. తర్వాత ఒక సీన్లో మళ్ళీ హర్ష అని నల్లటి ఆర్టిస్ట్ ఉన్న అతను కూడా ఒక సీన్లో కనపడతాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం వ్యతిరేక అర్థాలన్నీ. ఈయన ఏదైతే చెప్తాడో అది రివర్సల్ అవుద్ది, ఈయన నేనే ఫూల్ చేసుకుంటాడు, దానికి మనం కడుపుబ్బన అవుతాం. అలా బాగా ఫన్ చేశాడు. అంటే అనిల్ రావిపూడి డైరెక్షన్ అంటే అలా ఉంటుంది, అది మనకు తెలిసిందే. ఎలా వడ్డించాలో అలా ఫుల్ వడ్డించాడు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి వెంకటేష్ గారు ఎంట్రీ కాకముందు మళ్ళీ ఇదే కామెడీ కొనసాగింపు. ఆ కొనసాగింపు తర్వాత ఇంకొక అర్ధగంట సినిమా అయిపోద్దనంగా వెంకటేష్ గారు ఎంట్రీ. ఆయనకు 4 డైలాగులు, ఒక పాట, ఒక ఫైటు, ఆయన్ని అలా వాడుకున్నాడు. ఇక వెంకటేష్ గారి వల్ల సినిమాకు పెద్ద ప్లస్ అయిందా మైనస్ అయిందా, నాకైతే రెండింటిలో ఏది అనిపించలేదు. పెద్ద ప్లస్ కాలేదు, పెద్ద మైనస్ కాలేదు సినిమాకి. ఏదో కథ ఇంకొంచెం పొడిగించడం కోసం వెంకటేష్ గారిని పెట్టుకున్నాడు తప్పితే అక్కడ ఆయన వల్ల పెద్దగా ఎరగదీసింది ఏమీ లేదు. మిగతా ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. అసలు అందరూ ఏంటి, మొత్తం స్క్రీన్ అంతా చిరంజీవి గారు లేని ఫ్రేమ్ ఉండదు, ప్రతి ఫ్రేమ్లోనూ చిరంజీవి గారే. ఇక చిరంజీవి గారి సినిమా అంటేనే అలా ఉంటుంది కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక వాళ్ళ అమ్మాయి సుష్మిత కొణిదెల ప్రొడ్యూసరు, తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు ప్రొడ్యూసరు, ఇద్దరు కలిసి చేశారు సినిమా మాత్రం ఈ సంక్రాంతి పండక్కి మొన్న రాజాసాబ్ వచ్చింది, కొంచెం డిసప్పాయింట్ చేసింది. సంక్రాంతి అంటేనే మనకి బీభత్సమైన సినిమాలు ఉంటాయి. తెలుగు వాళ్ళకి సంక్రాంతి పండగ
కోడి పందాలు, ఎడ్ల పందాలు, గొబ్బెమ్మలు, ముగ్గులు ఇవన్నీ ఎలాగో సినిమాలు కూడా వాటిలో ఒక భాగమే. మనం పొద్దున్న సాయంత్రం ఫుల్ ఎంజాయ్ చేసి అన్నీ చేసి ఫుల్గా వంటలు వండుకొని, పిండి వంటలు వండుకొని అవి ఇవి తిని సాయంత్రానికి మనం తప్పకుండా సినిమా చూస్తాం. కుర్రకారంతా పగలు చూస్తారు, పెద్ద పెద్ద వాళ్ళంతా నైట్ చూస్తారు. మనకి సంక్రాంతి పండగ సినిమా చూడటం కూడా ఒక పెద్ద పండగలో ఒక భాగమే. కాబట్టి సంక్రాంతికి అందరూ మంచి మంచి సినిమాలు రిలీజ్ చేస్తారు. రాజాసాబ్ అయితే తెలిసిందే మీకు, 3 రోజులు ముందు వచ్చింది. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు అయితే ఓకే సినిమా బాగానే ఉంది సినిమా. మంచి ఫన్నీ సినిమా, ఫుల్ కామెడీ, బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేయొచ్చు. అనిల్ రావుపూడి గారి మార్క్ సినిమా. ఇక తర్వాత ఇంకా 3 సినిమాలు ఉన్నాయి. రేపు రవితేజ్ గారి సినిమా ఉంది, ఎల్లుండి నవీన్ పొలిశెట్టి అండ్ శర్వానంద్ సినిమాలు కూడా ఉన్నాయి. అవి ఎలా ఉంటాయో తెలీదు. ఈ సినిమా అయితే మనము ఎక్కడెక్కడ పాటలు ఉండాలో అక్కడ పాటలు ఉన్నాయి. కథను ఎక్కడా పాటలు డిస్టర్బ్ చేయలేదు. చిరంజీవి గారు యంగ్ లుక్ చాలా బాగుంది. 70 ఏళ్ల వయసులో కూడా 25 ఇయర్స్ కుర్రోళ్ళలాగా కనపడ్డాడు. ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన నటన కానీ అవన్నీ ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. మెగాస్టార్ కాబట్టి ఆయన మెగాస్టార్ అంటే మెగాస్టారే, ఎరగదీశాడు. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక సినిమా మాత్రం ఎంత బాగుంది అని చెప్పడానికంటే, అంటే ఇందులో మైనస్లు లేవని కాదు, మైనస్లు ఉన్నాయి. ఓ పెద్ద సీరియస్ టైంలో కూడా కామెడీ చేస్తాడు. లైన్ అంటూ పెద్దగా ఏమీ లేదు. మూడు పెళ్ళం విడిపోవడం, మళ్ళీ వాళ్ళు కలుసుకోవడం, దానికి సంబంధించి నాకు మంచి పోలీస్ ఆఫీసరు. ఒక్కసారిగా మనకి 2025లో వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన పోలీస్ ఆఫీసరే, ఈయన ఇందులో పోలీస్ ఆఫీసరే, స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ ఇందులో ఈయన. అదేమో హైదరాబాద్లో స్టేట్ లెవెల్లో తీశాడు, ఇదేమో ఢిల్లీ లెవెల్లో తీశాడు. ఓకే, అక్కడక్కడ ఆ షేడ్స్ అనిపిస్తాయి, కానీ దీనికి సంబంధం లేదు, డిఫరెంట్గా తీశాడు. ఇక ఆయన ఎంత డిఫరెంట్గా తీసినా ఆయన కామెడీ అయితే ఆయన మార్క్ కామెడీయే, అలా నవ్వించేశాడు, అందులో సందేహం లేదు. సినిమా ఓవరాల్గా సినిమా చూడడానికి మీరు పెద్దగా డిసప్పాయింట్ ఏం అవ్వరు. పర్లేదు, ఫన్నీగా కొద్దిసేపు నవ్వుకున్నాం, సినిమా బాగుంది అని వస్తారు. పెద్ద లైన్ ఏంటి, పెద్ద పెద్ద గ్రాఫిక్స్, పెద్ద పెద్ద ఇది అంటే ఇద్దరు హీరోలు ఆ లెవెల్లో ఊహించుకోవద్దు. సినిమా సంసారపక్షంగా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడదగ్గ సినిమా. మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ సీరియస్ తీసుకుని ఇక లాస్ట్లో ఒక చిన్న ఇది కథకి ఒకటి పెట్టాలి కాబట్టి, ఫైట్లు కావాలి కాబట్టి చిరంజీవి గారి ఫైట్ కోసం పెట్టాడు. ఓకే, అది బాగానే ఉంది, నో ప్రాబ్లం. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మొన్న రాజాసాబ్ మీద కొంచెం బెటరే. రాజాసాబ్ బీభత్సమైన ఖర్చు పెట్టి దెబ్బతిన్నారు. ఈ సినిమా ఓకే అని నేను అనుకుంటున్నాను. సంక్రాంతికి వచ్చే ఇంకా 3 సినిమాలు ఉన్నాయి. ఈ 3 సినిమాలు ఎలా ఉంటాయో రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం. ఇప్పటివరకు అయితే చిరంజీవి ఎంతమంది రివ్యూలు చూసి అస్సలు అదరగొడుతున్నారు. మెగాస్టార్ అంత పొడుగు, ఇంత పొడుగు, ఆ పొడుగు, ఈ పొడుగు, అంత పొడుగు, అంత గొప్ప సినిమా ఏం కాదండి. సినిమా బాగుంది అంతవరకే, వన్ టైం వాచింగ్, చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంతేగాని మెగాస్టార్ అంటే మెగాస్టార్, ఇక మెగాస్టార్ తప్పితే ఎవరు చేయలేరు అట్లాంటి ఇట్లాంటి రివ్యూలు ఓవర్ కొడుతున్నారు ఒక్కొక్కళ్ళు. అదంతా ఎక్కువ మరీ ఓవర్. కానీ సినిమా అయితే ఓకే, ఓవరాల్గా వన్ టైం వాచింగ్ మూవీ. చూడండి, ఎంజాయ్ చేయండి, పిల్లా పాపలతో వెళ్ళి మంచిగా నవ్వుకొని రావచ్చు. ఇక మైనస్లు అవి ఇవి చాలా ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు, సినిమా అంటే అలా పోతుంటుంది అంతవరకే. ఈ సినిమాకి మన హరిహర మీడియా ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3.5. ఈ రివ్యూ కానీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అది మాత్రం మర్చిపోకండి ప్లీజ్.